మోదోల్ నియోజకవర్గం పేద ప్రజలకు సేవ చేయటమే నా ప్రథమ కర్తవ్యం. ప్రతిభావంతులైన విద్యార్థులను క్రీడా రంగంలో తీర్చిదిద్దుతామని సమతా ఫౌండేషన్ తెలిపింది. ఈ రోజు వ్యవస్థాపకులు సమతా సుదర్శన్ రావు జన్మదినోత్సవం సందర్భంగా బైంసా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు సమతా ఫౌండేషన్తో కలిసి పండ్లు పంపిణీ చేసిన సందర్భంగా సుదర్శన్ రావు మీడియాతో మాట్లాడుతూ కృతజ్ఞతలు తెలిపారు. నా జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సమాజంలో పేదరిక నిర్మూలన సామాజిక సేవ ద్వారానే సాధ్యమవుతుందని, సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన పేద అనాథ విద్యార్థులను గుర్తించి విద్య క్రీడల ద్వారా వారికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నారన్నారు. శంకర్ షాద్రి, కోటే గజానంద్ పటేల్, న్యాయవాది మతిం రెడ్డి, సాహిబ్ రావు తదితర నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్యాయం జరగద్దని కోరుకున్నారు. అటువంటి సమాజం కోసమే సమతా ఫౌండేషన్ పనిచేస్తుంది. దయచేసి మీ అందరికీ, ఇక్కడ ఉన్న పత్రికా మిత్రులు కూడా ఉన్నారు, మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, నిజంగా పేదలకి సహాయం అవసరం ఉంటే ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మేము ఖచ్చితంగా సహాయం చేస్తాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాం. ఏదైనా మారుమూల గ్రామాల్లో గౌతమ బుద్ధుడి నుండి, శివాజీ నుండి, మహాత్మా జ్యోతిరావు పూలే, నారాయణ గురు, పెరియారు రామస్వామి, కొమరంభీం, రామ్జీ గోండ్, చార్వాకులు ఎవరైనా పర్వాలేదు, ఎక్కడైనా విగ్రహాలు అవసరం ఉన్నాయి మేము పెట్టండి అని చెప్తే ఖచ్చితంగా మా టీం వచ్చి అక్కడ దానికి ఎంత అవసరం ఉంటుంది ఏంటని చెప్పి మన మహనీయులు, ఈ సమాజం బాగు కోసం పోరాటం చేసినటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విగ్రహాలు కూడా పెట్టడం జరుగుతుంది. చాలామంది మహనీయులు ఉన్నారు. అందరి గురించి ఒక మహనీయుడు, ఒక అంబేద్కరే కాదు, ఒక శివాజీ కాదు, ఒక నారాయణ గురే కాదు, ఒక గాడిగ బాబనే కాదు, ఎవరైనా ఎక్కడుండి వచ్చినా కూడా సమతా ఫౌండేషన్ చేస్తుంది. మా ఉద్దేశం ఒకటే, దేవుని దయ వల్ల మేము చిన్న స్థాయి నుండి ఇక్కడి వరకు వచ్చాము, కానీ పే బ్యాక్ సొసైటీ చేయాలి. నాలాగా చాలా మంది సమాజంలో కోటేశ్వరులు ఉంటారు, కానీ సహాయం చేసే గుణం ఉండదు, సహకరించే గుణం ఉండదు, వాళ్ళ అభివృద్ధిని కోరుకునే గుణం ఉండదు. మేమెట్లా కాదు, మాకున్న దాంట్లో ఖచ్చితంగా సహకారం చేస్తాం. వాళ్ళ అభివృద్ధి చెందడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. మేము చేసేది, మా ఉద్దేశం ఒకటే, సమాజంలో దోపిడీ లేని సమాజం కావాలి, సమాజంలో అసమానతలు ఉండద్దు, మత అసమానతలు ఉండద్దు, స్త్రీ అసమానతలు ఉండద్దు, అస్పృశ్యత ఉండద్దు, మొత్తానికి ఒక మంచి సరి అయిన సమతా రాజ్యం కావాలి అని చెప్పి కోరుకునే ఉద్దేశమే సమతా ఫౌండేషన్ విధి విధానాలు. దయచేసి ఇక్కడ మీరు వాలంటరీగా పనిచేయచ్చు, ఫుల్ టైమ్గా పనిచేయచ్చు, ఎట్లయినా పనిచేయచ్చు, కానీ మా ఉద్దేశం, వాళ్ళ ఉద్దేశం ఒకటే కావాలి, ఈ దేశం బాగుపడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, మన గ్రామం బాగుపడాలి, మన మండలం బాగుపడాలి, మన నియోజకవర్గం బాగుపడాలనే కాన్సెప్ట్ మాది. కాబట్టి మేము చెప్పిన విషయాలన్నీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. దయచేసి మనమందరం కలిసి, మేము సమతా ఫౌండేషన్ని క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాం. మాతో కలిసి వచ్చే వాళ్ళందరూ కూడా మాతో పాటు వచ్చి మరి ఈ సమాజం బాగుపడడానికి మన వంతు కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఇందులోనే భాగంగా మేము ప్రతి సంవత్సరము రక్తదానం చేస్తాం. పేదలు ఎవరైతే ఉన్నారో రక్తం కొనుక్కునే పరిస్థితిలో ఉంటారు కాబట్టి రక్తదాన శిబిరాలు పెడుతున్నాం, అంటే బ్లడ్ డొనేషన్స్ పెడుతున్నాము. అట్లాగే చాలా చోట్ల ఈరోజు పండ్ల పంపిణీ చేసాము పేదలకి. పెద్ద ఆసుపత్రి ఏదైతే ఉంది, ఎక్కడ చేద్దాం అనుకున్నప్పుడు మా సాహెబ్ రావు గారు, సుమిత్ గారు నా దగ్గరికి వచ్చి, అన్న మీరు నిర్మల్లో చేయడం కంటే మరి బైంసాలో చేస్తే బాగుంటుంది ఆలోచించండి అంటే, నిర్మల్లో పెట్టుకున్న ప్రోగ్రాన్ని పోస్ట్ పోన్ చేసి మరి ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. దీనికి వీళ్ళిద్దరే కారణం నేను ఇక్కడికి రావడానికి. దయచేసి ఇక్కడ వచ్చిన చాలా మంది పెద్దలు ఉన్నారు. సుంకట పోషట్టన్ ఉన్నాడు, మా గడ్డం శ్రీనివాసు, నా ప్రియమిత్రుడు గడ్డం శ్రీనివాస్ గారు ఉన్నారు. ఈ సమతా ఫౌండేషన్ దాదాపు ఒక 10 సంవత్సరాల నుండి అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ మేము సేవలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే, సమాజంలో దోపిడీ లేని సమాజం, పీడన లేని సమాజం, అసమానతలు లేని సమాజం, అస్పృశ్యత లేని సమాజం కావాలని సమతా ఫౌండేషన్ కోరుకుంటా ఉంది. ముఖ్యంగా సమతా ఫౌండేషన్ ఏదైతే ఉందో, ఇందాక చాలామంది పెద్దలు, మిత్రులు వీళ్ళందరూ చెప్పినట్టుగా విషయం ఏంటంటే, మేము ఎక్కడ కూడా ఒక కులంతో కానీ, ఒక మతంతో కానీ, ఒక ప్రాంతంతో కానీ సంబంధం లేకుండా సమాజంలో అవసరం ఎక్కడ ఉంది, నీడ్ ఎక్కడుంది, ఆ నీడిని మేము మా సమతా ఫౌండేషన్ ద్వారా ఎట్లా ఫుల్ఫిల్ చేయాలి. నిజంగానే మేము చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీకు తెలియదు, మేము ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మా సాహెబ్ గారికి తెలుసు, నాతో పాటు అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉన్నాను. అట్లాగే మా ఉద్దేశం ఏంటంటే, దయచేసి సమాజంలో ఉన్న ఏవైతే అసమానతలు ఉన్నాయో, దోపిడీ ఉందో, పీడన ఉందో, రాజకీయ అణచివేత ఉందో, ఆ సమాజాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కాబట్టి అందులో భాగంగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, పేద ప్రజలు అంటే ఆసుపత్రికి వెళ్ళి గవర్నమెంట్ వైద్యం చేయించుకోలేని పరిస్థితి, అట్లాగే తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళని ఎవరు ఆదుకోలేని పరిస్థితి, అట్లాంటి సందర్భాలు ఉంటే మాకు ఆ సమాచారం ఇవ్వండి. నిజంగా తల్లిదండ్రులు లేరు, వాళ్ళు మాకు కొన్ని అర్ఫన్ హోమ్స్తో కానీ ఎన్జిఓస్తో కానీ సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలు ఏంటంటే మేము కమ్యూనికేషన్ చేసి ఆ పిల్లగాడు చదువుకునేటట్టుగా మేము అవకాశాలు కల్పిస్తాం. నిజంగా చాలామంది నాకు రెఫరెన్స్ కూడా ఇచ్చారు, అన్న ఈ పిల్లగాడు బాగా చదువుతున్నాడు, కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, స్పోర్ట్స్లో బాగా చదువుతున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి అంటే వాళ్ళకి కావాల్సిన స్పోర్ట్స్ కిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన సమతా ఫౌండేషన్ ఏర్పాటు చేస్తుంది. నిజంగానే తల్లిదండ్రులు లేరు, వాడు ఇంటర్మీడియట్ కాదు డిగ్రీ వరకు పీజీ వరకు ఎక్కడికి చదివినా మా తోడుబాటును అందిస్తాము. ఆర్థికపరమైన తోడుబాటు కానీ, అట్లాగే స్కూల్ బ్యాగులు కానీ, వాళ్ళకి బుక్స్ కానీ, రావడానికి పోవడానికి హైదరాబాద్కు రావాల్సి వస్తుంది, రావడానికి పోవడానికి మేము ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇట్లా 2 రాష్ట్రాల్లో మా సేవలను అందిస్తూ ఉన్నాం. దయచేసి మన సేవలు చాలా గుర్తింపు వచ్చినాయి, చాలామందికి తెలుసు. అన్ని జిల్లాలో కొన్నిసార్లు సాయం ఉన్నప్పుడు మీరు నమ్మరు, కొన్ని స్థాయిలో ఐఏఎస్లు కూడా మాకు ఫోన్ చేసి సమతా సుదర్శన్ గారు ఇగో ఇది ఒక ఇష్యూ వచ్చింది, మీరు మీ సంస్థ తరపున మీ ఫౌండేషన్ తరపున ఏమన్నా సేవ చేయగలుగుతారంటే వాళ్ళని గౌరవించి వాళ్ళ మాట కాదని లేకుండా మనం చేతనంత సాయం చేస్తూ సమాజ అభివృద్ధికి ఉపయోగపడతా ఉన్నాం. మా ఆలోచన ఒకటే, సమాజంలో హెచ్చుతగ్గులు ఉండద్దు, అందరూ సమానంగా ఉండాలి. బాబాసాహెబ్ కళలు కన్నా, మహాత్మా జ్యోతిరావు ఫులే కళలు కన్నా, మన వీర శివాజీ కళలు కన్నా, మహనీయులు మొత్తంగా సామాజిక విప్లవ యోధులు, సామాజిక విప్లవకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సమాజ సమత సుదర్శన్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వైజా టౌన్లో వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో అన్నగారి యొక్క పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. అలాగే ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్, డాక్టర్ అంబేద్కర్ ఆశీస్సులతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పళ్ళ పంపిణీ చేసి ఇక్కడ ఐబీ గెస్ట్ హౌస్లోని బైసా ఐబీ గెస్ట్ హౌస్లో కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాము. అలాగే అన్నగారు గత 10 ఏళ్ళ నుండి మా మధ్య పరిచయం ఉంది. 10 ఏళ్ళలో అన్నగారు తను సేవలు చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువకులు కానీ, విద్యార్థులకు, పేద విద్యార్థులకు తెలంగాణలో కాకుండా ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఎవరికి ఏ ఆపద వచ్చినా అన్న అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తూ తన జీవితాన్ని గడుపుతున్నారు. ఇంత పెద్ద మనిషి అంటే తన సాధారణమైన జీవితాన్ని గడుపుతూ కూడా చిన్న పెద్ద తేడా అనకుండా కింద కూర్చోవడం పైన ఎలాంటి భేదాలు లేకుండా అన్న వారు చాలా సహజంగా సమతతో సమాధాన ఉంటున్నారు. అన్నగారు ఇలాంటి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకున్నాను. జై భీమ్, జై భారత్. హ్యాపీ బర్త్డే అన్న. చాలా చూడండి సార్. లాంగ్ లివ్ సమతా అన్న, లాంగ్ లివ్ సమతా అన్న, లాంగ్ లివ్ సమతా అన్న, లాంగ్ లివ్. ఇదా ఏమో గుర్తుపట్టాక